కనిపించకపోవడం ఏంటి చంద్ర? ఏమో అన్నయ్య, ఆ రూమ్లో ఇదిగో ఈ లెటర్ ఉందన్నయ్య. ఇప్పుడేం చేద్దాం చైతన్య? ఈ పెళ్లి ఆపేద్దామమ్మా. పెళ్ళాపడం ఏంట్రా? ఆపకుండా ఏం చేస్తామమ్మా? ఇంకొకరి భార్యని నా భార్యని చేసుకోమంటావా? కలిసున్న బంధాన్ని విడదీసి నాతో బంధం కలుపుకోమంటావా అమ్మా? వద్దమ్మా, ఆ పాపం మనకొద్దు. అయితే ఈ విషయాన్ని సూర్యప్రతాప్ గారికి చెప్పేద్దాం. పద చైతన్య, లేదంటే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. వద్దు నాన్న, అలా చెప్పాలనుకుంటే వాళ్లే సూర్యప్రతాప్ గారితో చెప్పుండేవాళ్ళు. ఆయనకి చెప్పకుండా మనతో చెప్పారంటేనే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు సూర్యప్రతాప్ గారికి ఏం చెప్పి ఈ పెళ్లి ఆపేద్దాం అనుకుంటున్నావు? జరిగింది చెప్తే ఆయన వాళ్ళని చంపేస్తారు, లేదంటే ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయనే చనిపోతారు. అలా అని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే మనల్ని చంపేస్తారమ్మా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? లెటర్ రాసి వెళ్ళిపోదామమ్మా. అలా చేస్తే ఇంతకు ముందు మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాం అనుకుంటారు. ఆ తర్వాత నిజం తెలిసినప్పుడు మనం ఎందుకిలా చేశామో అర్థం చేసుకుంటారు. చైతన్య, నా బాధని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు వదిలి వెళ్ళిపోయింది నన్ను కాదు, నా జీవితాన్ని నాకు వదిలి వెళ్ళిపోయావు. నా రాజుని నాకిచ్చి వెళ్ళిపోయావు. నా బంటికి అమ్మనిచ్చి వెళ్ళిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య, ఎందుకు బాధపడుతున్నావు తాతయ్య? జరిగినంత మన మంచిగా అంటుంటారు కదా తాతయ్య. ఇది కూడా మన మంచిగా జరిగిన అనుకోండి తాతయ్య. ఒకే ముహూర్తంలో 2 పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాను, కానీ ఒక్కటి కూడా చేయలేక ఫెయిల్ అయ్యాను బంటి.